దూషణ భరిస్తున్నారు అని పాయింట్ ఆఫ్ గా ఆయన రాసుకొని ఆయన గ్రంథంలో లిఖించేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో పట్టించుకుంటాడు, పట్టించుకోకుండా ఉండడు. అర్థమైందా? పట్టించుకుంటాడు, ఏదో పట్టించుకోని మోహం ఉంటాడేమో కానీ పట్టించుకొని ఉంటాడు. కొంతమంది మనుషుల దగ్గర నటన కాకుండా దేవుడి దగ్గర ఎక్కువ నటనలు జరుగుతాయి, డ్రామాలు జరుగుతాయి. అప్పుడు వచ్చావుగా, లేనప్పుడు దోచుకొని పోవడానికి అని మనిషి అడుగుతాడు, కానీ దేవుడు అడగరుగా. అందుకనే మనుషుడి కంటే పెద్ద పెద్ద నాటకాలు దేవుడి దగ్గర జరుగుతాయి. ఎందుకంటే దేవుడు అడగంగానే నీకు వాళ్ళు ఇచ్చేది, అడగంగానే నీకు ₹1,00,00,000 డబ్బులు ఇయ్యడు. నీకు అది అవసరమై నువ్వు తీవ్రత కలిగి ఉంటే, నా బిడ్డ పలానా విషయంలో బాధపడుతుంది, ఈ విషయంలో నేను జోక్యం చేసుకోవాలి అని అప్పుడు నీ తీవ్రతను గుర్తిస్తాడు, నీ కన్నీటిని గుర్తిస్తాడు, నీ యథార్థతను గుర్తిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన తీవ్రత లేదనుకో, ఆయన లైట్ తీసుకుంటాడు. పెద్దగా తీవ్రత లేదంటుందిలే. ఆ తీవ్రతను ఉంటే నువ్వు మర్చిపోయాడు, నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిపోడు. ఆయన మరవలేడు, మరవజాలడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, సజీవుడు, మన దేవుడు. ఆయన ప్రతి పదము కూడా, నువ్వు ఏం మాట్లాడావు కూడా ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. రేపు మనం వెళ్ళినప్పుడు అక్కడ రికార్డు ఉంటుంది, ఏం మాట్లాడుతున్నాం, ప్రతి విషయం కూడా. అడ్డమైన విషయం ఎక్కువ మాట్లాడుతున్నావా, దేవుని విషయం ఎక్కువ మాట్లాడుతున్నావా కూడా లిఖితమైంది. దేవునికి మహిమ.